జంగారెడ్డిగూడెం మండలం పోలవరం పంచాయతీ పరిధిలో ఉన్న చిన్నవారిగూడెంకు చెందిన కె కేశవులు పూరీలు అగ్నికి ఆహుతి అయింది. చిన్నవారిగూడెంకు చెందిన మదర్ తెరెసా యూత్ సభ్యులు 50 కేజీల బియ్యంతో పాటు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షులు గంధం అప్పాజీ, బండారు అప్పారావు, కోడే త్రిమూర్తులు, కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కేశవులకు తెలుగుదేశం పార్టీ, మదర్ తెరెసా యూత్ సభ్యులు చేయూత ఇవ్వడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయం నందు జాయింట్ కలెక్టర్ బాబురావు నాయుడు గురువారం విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలైన 7 గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు జేసీ బాబురావు నాయుడు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా బెనిఫిట్ స్కీమ్స్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయరాదని నాయకులకు సూచించారు. ఎన్నికలు నిర్వహించడానికి తామంతా సిద్ధంగా ఉన్నట్లు, డేంజర్ జోన్లలో పోలింగ్స్ ను వెబ్ కెమెరాలలో చిత్రీకరించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నానిరాజు పాల్గొన్నారు. అంటే ఏం లేదు, మనకు 34 కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు. దాంట్లో మనకు ఇప్పుడు ఆర్డీఓ గారికి 300 పోలింగ్ స్టేషన్ ఎంత ఉందన్నారు. దీనికి 85-95 మంది కావాలి. తీవ్రత సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఉంటే అక్కడ వెబ్ పెట్టమన్నారు. అంటే డైరెక్ట్ రిలే జరుగుతూ ఉంటుంది. సినిమా ఉదయం నుండి సాయంత్రం మనకు 7 నుండి 1 గంట దాకా జరుగుతూనే ఉంటుంది. అలాగే దానికన్నా కొద్దిగా తక్కువ దానికి వెబ్, అది వీడియో, దాని కొద్దిగా తక్కువ దానికి మైక్రో, అలాగే డిసైడ్ చేయమన్నారు. లా అండ్ ఆర్డర్ దృష్ట్యా అన్నీ అక్కడ కల్చరల్ పరిస్థితి, గొడవలు అన్నీ ఈక్వేషన్స్ బట్టి. ఇప్పుడు నిన్నటిదాకా కొట్టుకుంటారన్న టక్క మన ఆడవాళ్ళకి అది మార్చేసరికి ఏమైపోయింది, మగవాళ్ళ నుండి ఆడవాళ్ళకి ఎప్పుడు వెళ్ళిపోయింది, స్పీడ్ తగ్గిపోద్ది. ఇలాగ అన్ని పారామీటర్స్, జెండర్ ఎఫెక్టు, కాస్ట్ ఎఫెక్టు, గతంలో పార్టీ ఎఫెక్టు, గతంలో గొడవలు, కమ్యూనలు, ఇవన్నీ బేరీ చేసుకుని ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు ఇస్తే దాని ప్రకారం వీళ్ళు చేసుకుంటారు. అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్స్ ను జంగారెడ్డిగూడెం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీఆర్ఓ జగ్గారావు ట్రాక్టర్ రికార్డులను పరిశీలించారు. అనుమతులు ఉంటేనే ఇసుక రవాణా చేయాలని ఆయన తెలియజేశారు. కోయలగూడెం మండలం సీతంపేట గ్రామం నందు ఓ భవనంలో నిల్వ ఉంచిన 10 పొగాకు బేళ్లను దొంగలించుకుపోవడమే కాకుండా గ్రేడింగ్ చేసిన 250 క్వింటాళ్ల పొగాకు నిప్పు పెట్టారు దుండగులు. దీంతో ఓ కౌలు రైతు 5,50,000 రూపాయలు నష్టపోయాడు. గ్రామానికి చెందిన కౌలు రైతు మోరం రాంబాబు గ్రామం నడిబొడ్డున ఓ అద్దె భవనంలో వర్జీనియా పొగాకు బేళ్లను, గ్రేడింగ్ పొగాకును నిల్వ చేసుకున్నాడు. బుధవారం వేకువజామున ఆ భవనం నుంచి మంటలు రావడాన్ని గమనించిన అతను వెళ్లి చూడగా వేలం కేంద్రానికి తరలించడానికి సిద్ధం చేసిన 150 క్వింటాళ్ల పొగాకు కనిపించలేదు. గ్రేడింగ్ చేసిన 250 క్వింటాళ్ల పొగాకు తగలబడిపోయింది. దొంగిలించుకుపోయిన పొగాకు విలువ 2,50,000, దహనమైన పొగాకు విలువ 3 లక్షల వరకు ఉంటుందని రైతు వాపోయాడు. పొగాకును వ్యాన్లో తరలించడం గ్రామస్తులు చూశారని, రాత్రి వేళ కావడంతో వ్యాన్ నంబర్ కనిపించలేదని తెలిపాడు. నా పేరు రాంబాబు అండి. రాత్రి బేళ్లు చదరటానికి వచ్చాండి. ఇక్కడ ఒక 10 బేళ్లు బయట పెట్టండి, నెంబర్ బేళ్లు ఉన్న ఒక 20 బేళ్లు సరుకు లోపల ఉందండి. చదిరి వెళ్ళిపోయాక మరి ఎవరు వచ్చో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బేళ్లు దోసుకెళ్ళిపోయి వెళ్తా నిప్పు అంటించి వెళ్ళిపోయారండి. అంటే సేను లీజు తీసుకుంటున్నామండి. అయితే ఒక 20 క్వింటాలు అమ్మామండి బోర్డులో. ఇంకా 35 క్వింటాల దాకా ఉందండి పొగాకు. మొత్తం దీనివల్ల చాలా నష్టపోయామండి. మేము ఒక 7-8 లక్షల దాకా నష్టం వచ్చిందండి. దీనివల్ల ప్రభుత్వం కానీ బోర్డు ద్వారా కానీ ఏమైనా సహాయం అందించగలరని కోరుకుంటున్నాం.